హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మయ్య తమ్మిర్చి. మరి అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం గొండోలు గ్రామ పంచాయతీలో అయితే మనం పర్యటన చేయబోతున్నాం. ఈ యొక్క గ్రామ స్వరూపం, ఇక్కడ పడుతున్న ప్రజల యొక్క అవస్థలు, బాధలను మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో. ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా వాళ్ళ బ్రతుకుల్లో నిజమైన స్వాతంత్రం అయితే లేదు. అది ఇప్పటికి కూడా వారి యొక్క దుర్భరమైన జీవితాన్ని ఈ వీడియో ద్వారా మీకైతే చూపిస్తున్నాను. అది పూర్తిగా చూసి ఏ విధంగా వారి యొక్క జీవితం ఉందో కామెంట్ రూపంలో మీరు నాకు తెలియచేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చంద్రమైన బ్రతుకులు. సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్ని మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాం. చూస్తారు కదా పరిస్థితులు, ఏజెన్సీలో ఉన్నటువంటి పరిస్థితులను మీకు కళ్ళ కట్టే విధంగా చూపిస్తున్నాం. సుమారుగా 50 సంవత్సరాల క్రితం ఏ రీతిగా అయితే ఉండేవో ప్రస్తుతం కూడా అదే తరహాగా ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి పల్లెలు ఈ విధంగా ఉంటున్నాయి. ఎందుకు ఏజెన్సీ సంబంధించిన పల్లెలు అని చెప్తున్నాను కదా, ఇవి శిథిలావస్థలో ఉన్నటువంటి గృహాలు. ఇదంతా శిథిలావస్థలో ఉన్నటువంటి గృహాలు. ఇక్కడ పరిస్థితులు చూడండి, ఇది వాటర్ ట్యాంక్ చాలా దుర్భరంగా ఉంది. అయినప్పటికీ ఇదే వాళ్ళ యొక్క మంచినీటికి ప్రధాన వనరు. ఇది హ్యాండ్ పైప్ అంటారు. ఇది హ్యాండ్ పైపు కూడా చూసారు కదా. ఈ విధమైన వాతావరణ పరిస్థితులు అయితే ఇక్కడ దాగి ఉన్నాయి. ఇంకోటి చూపిస్తున్నా చూడండి పరిస్థితులు. ఇంతకీ దాన్ని కూడా మీకు చెప్తాను, దయచేసి చూడండి. పరిస్థితులు
చూస్తున్నారు కదా, గొండోలు తపాలా శాఖ కార్యాలయం. చూస్తున్నారు కదా, ఇది ఎమ్మెల్సీ అనంతబాబు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ప్రాథమిక పాఠశాల అడ్డతీగలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. నా పేరు మీద వస్తుంది. ఎప్పుడు నీ పేరు ఎప్పుడు మార్పు ఉండదా?